పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు పేతురు కేక వేస్తే ప్రభు ఆయనకి సహాయం చేశాడు. అలాగే ఈ లోకంలో కొన్ని వ్యసనాల మీద నీవు జయం పొందలేకపోతే ప్రభువుని అడిగితే వాటి మీద ఖచ్చితంగా తప్పకుండా మీకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మనమందరము కూడా అనేక విషయాలలో బలహీనులమే. ఏ ఒక్కరూ బలవంతులు కాదు. కానీ దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు, విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటూ ఉంటారు. వారి గురించి వారు ఆలోచించరు. ఇతరుల గురించి ఆలోచిస్తూ, ఇతరులను విమర్శిస్తూ, ఇతరుల యొక్క గుట్టు బయట పెడుతూ, ఇతరుల ముచ్చట్లు మాట్లాడుకుంటూ చాలామంది ఉంటూ ఉంటారు. మరి దానివల్ల నీకొచ్చే ప్రయోజనం ఏం లేదు. కానీ నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుందామని ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒక అతను పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. ఈ ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడానికని వెళ్ళారు. ఈ పరిసయ్యుడికి బైబిల్ బాగా తెలుసు. ఎప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకుంటాడు, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అన్నీ తెలుసు పరిసయ్యుడికి. బైబిల్లో ఉన్న ప్రతి వచనం కూడా తెలుసు. సుంకరికి తెలియదు, అసలు ఏమీ తెలియదు. సుంకరికి బైబిల్ గురించి ఏమీ తెలియదు. అయితే వీరిద్దరూ కూడా ఒకరోజు దేవాలయానికి వెళ్ళారు దేవునికి ప్రార్థన చేద్దామని. ఆ విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మనం ఎలా ఉన్నాము అని మనం పరిశీలనగా ఆలోచిస్తూ విందాం ఈ వాక్యం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొను ఇతరులను తృణీకరించు కొందరితో